మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 1,10,00,000 కుటుంబాలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా మనం ఎలక్షన్లో ఎదుర్కోలేం. తిరిగి ప్రజాభిమానం మెండుగా ఉంది. దీన్ని ఎలాగైనా సరే మనం ఎలాగ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని మొన్న ఒక హత్యా ప్రయత్నం జరిగింది జగన్మోహన్ గారి మీద. వాటిని చూశారు ఎంత సీరియస్గా ఎంత స్పాట్లో చూసి కరెక్ట్గా తల మీద సెన్సిటివ్ పార్ట్లో తగిలే విధంగా మరి పట్టడం జరిగింది. రైట్, దాని గురించి వీళ్ళు ఏడాది చేయడం. ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ అందరూ కూడా రోజు ఈ నాయకుల్ని కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే నాయకుడు అనేవాడు కార్యకర్తలు సమన్వయం పాటించాలని చెప్తాడు, కానీ ఏ నాయకుడు కూడా కార్యకర్తలు రెచ్చగొట్టారు. మరి ఇలా కార్యకర్తలను రెచ్చగొట్టే నాయకుల మీద ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తనకు ఇష్టమైన నాయకులను ఎన్నుకుని హక్కు వాళ్ళకి ప్రలోభన పెట్టు, రౌడిజం చేసు, బెదిరించు, రచ్చగొట్టు, భయపెట్టు, ఓట్లు వేయించుకోవడం అనేది ఎంతవరకు సబబు, ఈ నాయకులు ముఖ్యంగా భయపెట్టడం ఎంతవరకు సబబు ఈ ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తుంది. కాబట్టి అందరికీ కూడా ఇక్కడ వచ్చిన గౌరవ ప్రజాప్రతినిధికి విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళు ఎప్పుడు కూడా జనాలుగా చూడలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు వ్యక్తులు కానీ వాళ్ళకి రాజకీయం అంటే వ్యాపారం. ఏదో ఎలక్షన్ టైంలో రావడం, 4 మాయమాటలు చెప్పడం, 4 డబ్బుల నుంచి ప్రలోభాలు పెట్టడం, లేదా బెదిరించడం, 4 ఓట్లు వేయించుకోవడం, వెళ్ళిపోవడం, మళ్ళీ 5 ఏళ్ళు పట్టించుకోకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే 10 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి 80% విలేజ్ ఒక్కరోజు కూడా విజిట్ చేయలేదు. ఆ వ్యక్తి అసలు వ్యక్తి ఎదిగి అనుకోవాలి. ఎమ్మెల్యే అంటే మంత్రిగా చేసిన వ్యక్తి, ఒక రాష్ట్ర మంత్రిగా చేసిన వ్యక్తికి కనీసం సర్పంచులు, ఎంపీటీసీ పేరు కూడా తెలియదు. 10 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే చేసిన వ్యక్తి. అలాగే అదే వ్యక్తి మీద ఉత్తర నియోజకవర్గంలో అతను పనిచేశాడు. అక్కడ 5 ఏళ్లలో కనీసం 5 సార్లు కూడా నియోజకవర్గానికి వెళ్ళలేదు. వాళ్ళ కార్యకర్తలు అబ్బోదివ్వమని పోవాలి. నిన్న నామినేషన్ చేశాడు ఆ వ్యక్తి. 50,000 మంది వేస్తాం, 1,00,000 మంది వేస్తాం అని చెప్పారు. ఒక 10,000 మంది కూడా రాలేదు. ఒక 2,000 మంది వచ్చారు. టోటల్గా డిజాస్టర్ అయింది. మా ఆఫీస్ ముందు అయితే చూశాను, నా కళ్ళతో నేను చూశాను. అంటే డబ్బాలు కొట్టుకోవడం, ఇలా ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం. ఒక 6 నెలలు 1 ఇయర్ నుంచి నా మీద ఫేక్ న్యూస్. అవంతి గారికి ఎక్కడ రాదంట, సుబ్బారెడ్డి గారు పోటీ చేస్తారు కొన్నాళ్ళు, బొత్స వారు పోటీ చేస్తారు కొన్నాళ్ళు, రేపు 24వ తారీఖు నామినేషన్ వేస్తారు కదా, మళ్ళీ అవంతి అనకాపల్లి వెళ్ళిపోతారు కొన్నాళ్ళు. నామినేషన్ వేసిన తర్వాత మే 11వ తారీఖు వరకే, ఎలక్షన్లు అయ్యే వరకు కూడా రోజు ఏదో ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తారు. కాబట్టి దయచేసి ఆ ఫేక్ న్యూస్ ఎవరు నమ్మొద్దు. కార్యకర్తలు, నాయకులు విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా నేను దేనికైనా సిద్ధం. గుర్తుపెట్టుకోండి, గంటా శ్రీనివాసరావు లంచాలు గారు, ఇక్కడ ఉన్న అవంతి శ్రీనివాసరావు దమ్ము కానీ నాలాంటి వాడు ఇప్పుడు చూస్తుంటారు. నేను చావు కూడా భయపడే వ్యక్తిని కాదు. దేనికైనా సిద్ధం. నేను దేనికైనా సిద్ధం. గుర్తుపెట్టుకోండి, గంటా శ్రీనివాసరావు వెనకాల ఉన్న మనుషులు కానీ. మీరు ధర్మంగా ఉంటే నేను ధర్మంగా ఉంటా, మీరు నీతిగా ఉంటే నేను నీతిగా ఉంటా, మీరు నీతి తప్పితే నేను కూడా తప్పుతాను. మీరు మంచిగా ఉంటే నేను చాలా మంచిగా ఉంటాను, మీరు దారి తప్పితే ఆ దారి మిమ్మల్ని నిలబెట్టడం మాకు తెలుసు. కాబట్టి ఇక్కడ అవంతి శ్రీనివాసరావు గుర్తుపెట్టుకోండి, మీకు తప్పు టమారా గజకర్ర గోకర్ణ విజులని కూడా నా దగ్గర పనికిరావు. మే 11 తర్వాత ఇక్కడ భూమిలో లేదు, అక్కడికి వెళ్ళిపోలేదు అనుకుంటారు. కానీ నువ్వు వెళ్ళిపోతావు. మే 13 తర్వాత నీ దర్శనం దొరకదు. ఈ గంటా శ్రీనివాసరావు ఎక్కడ ఉన్నాడు, వాడి ఇల్లు ఎక్కడ ఉంది అది అయితే అక్కడ వాడు మేడ మీద ఉంటాడు, కింద మనం ఏంటి ఒక బానిసలాగా పడేటప్పుడు కాదు.
అర్థమైందా? కాబట్టి ప్రజలు కూడా ఇవన్నీ అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. నాయకులు కూడా అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. ఇవన్నీ కూడా మీ పప్పులు ఇలా కొడుకున్నాయి గొడవ. ఆ టైం అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ప్రతి మెడిసిన్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అలాగే గంటా శ్రీనివాసరావు అనే రాజకీయ నాయకుడికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. మే 11 అయిపోతే జూన్ 4 రిజల్ట్ వస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఎవరు సత్తా ఏంటని.